హలో ఆల్, వెల్కమ్ టు వెనెలా సూపర్ టాక్స్. నేను మీ రజిత. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు మన ఛానల్లో ఒక 1 year ఓల్డ్ సెకండ్ సేల్ హౌస్ని అయితే చూపించబోతున్నానండి. హౌస్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఎల్బీ నగర్ నుంచి 6 kilometers రేడియస్లో ఉంటుందండి. బిఎన్ రెడ్డి నగర్, బీటీ రెడ్డి గార్డెన్ నుంచి వచ్చేసి మనకి 3 kilometers ఉంటుందండి. ఈ హౌస్ కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా నేను వీడియోలోనే ఇస్తానండి. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ తో సహా షేర్ చేస్తున్నాను. సో వీడియోనైతే తప్పకుండా చివరి వరకు చూడండి. ప్రతి డీటెయిల్ కూడా మీకు అర్థమవుతుందండి. ముందుగా ఈ హౌస్ వచ్చేసి మనకి విశాఖ నగర్ లో లొకేట్ అయి ఉందండి. అల్మాస్ కూడా ఏరియా కిందికి వస్తుంది. అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకి 3 kilometers రేడియస్ లో ఉంటుందండి. ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. G+1 పర్మిషన్ ఉంది. బట్ ఓన్లీ సింగిల్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్ట్ అయి ఉందండి. ఇది 1 year ఓల్డ్ హౌస్ అండి. ఎగ్జాక్ట్ గా 1 year ఓల్డ్ హౌస్ మాత్రమే ఇది. సో ఓనర్స్ వచ్చేసి వేరే చోటికి షిఫ్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి హౌస్ అయితే సేల్ కి పెట్టారు. ఓనర్ నెంబర్ ని కూడా దీంట్లో నేను పూర్తిగా మెన్షన్ చేస్తున్నాను. సో తప్పకుండా చూడండి. డిస్క్రిప్షన్ లో అయితే ఓనర్ నెంబర్ ఉంటుంది. ఈ హౌస్ సైజెస్ వచ్చేసి 22.5/60 సైజెస్ అండి. 22.5/60 సైజెస్ లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది 1 year ఓల్డ్ హౌస్. సో ముందుగా పార్కింగ్ దగ్గర నుంచి చూసినట్లయితే పార్కింగ్ లో అయితే మనకు 1 car అయితే సఫిషియెంట్ గా పడుతుందండి. అలాగే స్టెప్స్ కింద ఒక చిన్న వాష్రూమ్ అండ్ వాష్ ఏరియా కూడా వచ్చింది. అలాగే పార్కింగ్ ప్లేస్ లో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పార్కింగ్ ఎలివేషన్ అంతా కూడా టైల్స్ తో ఇవ్వడం జరిగిందండి. అలాగే మెయిన్ డోర్ అంతా కూడా చక్కగా టేక్ వుడ్ తో ఇచ్చారు. చాలా బాగుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. అలాగే సైడ్ బాల్కనీ వచ్చేసి మనకి 1.5 feet అయితే వదిలేశారండి. చాలా స్పేషియస్ గా నీట్ గా వచ్చింది హౌస్ అయితే. మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ వుడ్ తో ఇచ్చారు. ఓన్లీ సింగిల్ విండో ఇవ్వడం వల్ల మనకి హాల్ అనేది చాలా నీట్ గా స్పేషియస్ గా కనబడుతుందండి. ఇప్పుడైతే లోపల ఎలా ఉందో ఒకసారి అయితే అబ్జర్వ్ చూద్దాం రండి. మొత్తం మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగే ఇవ్వడం జరిగిందండి. హాల్ అయితే చాలా స్పేషియస్ గా వచ్చిందండి. చాలా ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్ గా ఉంది. 1 year అయినా కూడా ఎలాంటి చిన్న చిన్న డ్యామేజెస్ కానీ ఏవి కూడా జరగలేదండి. ఇల్లు అయితే చాలా బాగుంది. హౌస్ కన్స్ట్రక్షన్ వైజ్ అయితే చాలా బాగుందండి. ఎలాంటి ఇక్కడ కూడా చిన్న పగులు కూడా రాలేదు. చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. మీ ఇక్కడ హాల్లో ఉండే ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. 2 sides కూడా మనకైతే బెడ్రూమ్స్ వచ్చాయి. అలాగే మీరు ఇక్కడ టీవీ యూనిట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. అండ్ ఓనర్స్ వచ్చేసి మనకి వేరే చోటికి షిఫ్ట్ అవ్వడం కోసం వాళ్ళ వర్క్ ప్లేస్ వేరే చోటికి రావడం గురించి అని చెప్పేసి వాళ్ళు హౌస్ సేల్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు హాల్లో నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి డైనింగ్ ఏరియా ఇచ్చారండి. అలాగే పార్టీషన్ కూడా మనకి సిమెంట్ బ్రిక్స్ తోనే కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. ఇప్పుడైతే మీరు కిచెన్ చూడొచ్చండి. కిచెన్ లో కూడా చక్కగా నీట్ గా ఇచ్చారండి. షెల్ఫ్స్ అన్ని సఫిషియెంట్ గా వచ్చేలాగా ఇచ్చారు. మంచిగా చక్కగా వుడ్ వర్క్ చేయించుకున్నాం అనుకోండి, ఇల్లు అయితే చాలా నీట్ గా కనబడుతుంది. కిచెన్ లో షెల్ఫ్స్ చూస్తున్నారు కదండి. సఫిషియెంట్ షెల్ఫ్స్ అయితే ఇచ్చారండి దీంట్లో మనకి. కిచెన్ అయితే సఫిషియెంట్ గా చాలా నీట్ గా ఉందండి. అలాగే మనకి మీరు ఇక్కడ కిచెన్ లో నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్ సైడ్ కి మీకు నార్త్ సైడ్ కి అండ్ ఈస్ట్ సైడ్ కి కూడా ఒక అవుట్ సైడ్ కి డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. కిచెన్ పక్కనే మనకి పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. వైట్ టైల్స్ తో చాలా నీట్ గా వచ్చిందండి. మీరు చూస్తుంది నార్త్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ డోర్స్ అండి. యాజ్ పర్ వాస్తు 100% వాస్తుకున్న హౌస్ అండి ఇది. అలాగే మీరు ఇక్కడ డైనింగ్ హాల్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసారు కదండి. మీరు డైనింగ్ హాల్ నుంచి అవుట్ సైడ్ వ్యూ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెయిన్ డోర్ అండ్ 2 bedrooms కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ చూస్తుంది అయితే మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇదంతా కూడా టీవీ యూనిట్ డిజైన్. హాల్, కిచెన్ అండ్ డైనింగ్ హాల్, బెడ్రూమ్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా స్పేషియస్ గా నీట్ గా వచ్చాయండి. ఎక్కడ చిన్న గీత కూడా పడలేదు ఇంట్లో అయితే. మీరు ఇక్కడ చూస్తున్నది అయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో ఉండే ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్ గా ఇచ్చారండి. దీనికైతే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి. ఇదైతే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇల్లు అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ నీట్ గా కూడా ఉంచారండి. ఓనర్స్ కూడా చాలా బాగుంది. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకి టీవీ యూనిట్ కి బ్యాక్ సైడ్ హాల్లో ఒకటి ఇచ్చారు. అలాగే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కి హాల్ కి రెండింటికి కనెక్టివిటీ ఉండేలాగా ఇచ్చారండి. ఈ వాష్రూమ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ అయితే ఇచ్చారండి. ఈ హౌస్ అయితే చాలా నీట్ గా ఉంది. హౌస్ కాస్ట్ వచ్చేసి 85 lakhs కోట్ చేస్తున్నారండి. నెగోషియబుల్ ఉంది. ఓనర్ నెంబర్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే స్క్రీన్ పైన కూడా ఇస్తాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉండే షెల్ఫ్స్ అయితే అబ్జర్వ్ చేశారు కదండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి అవుట్ సైడ్ వ్యూ అంతా కూడా హాల్ అండ్ ఆపోజిట్ లో మీకు మాస్టర్ బెడ్రూమ్ కనబడుతుంది చూస్తున్నారు కదా. ఒకసారి వ్యూ అంతా కూడా అబ్జర్వ్ చేయండి. హాల్ అయితే చాలా సఫిషియెంట్ గా నీట్ గా వచ్చిందండి. సైజ్ ని బట్టి
బట్టి చిన్నగా వస్తుందేమో అనిపిస్తుందండి, బట్ చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ మీరు ఒకసారి పార్కింగ్ ప్లేస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. 1 కార్ అయితే సఫిషియెంట్గా పడుతుందండి. అండ్ స్టెప్స్ అంతా కూడా మంచి మార్బుల్తో ఇచ్చారు, చాలా బాగుందండి. ఆపోజిట్లో అయితే హౌసెస్ ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదండి, న్యూలీ డెవలపింగ్ కాలనీ ఇది. సో మున్సిపల్ వాటర్ అండ్ డ్రైనేజ్ కనెక్షన్స్ అయితే వచ్చాయండి. సైడ్ బాల్కనీ చూస్తున్నారు కదండి, ఇదైతే మనకి 1.5 feet to 2 feet అయితే ఉందండి. బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు, ఇదైతే మనకి 5 feet వరకు అయితే వదిలేశారు. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకున్నారు అండ్ వాష్ ఏరియా అంతా కూడా మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. హౌస్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ మనకి వాటర్ సంప్ ఏరియా చూస్తున్నారు, అలాగే మోటార్ పాయింట్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. అవుట్ సైడ్ మీరు బాల్కనీ ప్లేస్ అంతా కూడా అబ్జర్వ్ చేయండి. బిఎన్ రెడ్డి నగర్ నుంచి 3 kilometers రేడియస్ లో ఉందండి. స్టెప్స్ ప్రొవిజన్ అంతా కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఇల్లు అయితే చాలా నీట్ గా ఉంచారు, చాలా బాగుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓనర్ నెంబర్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లోనే ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. కాల్ చేసి మాట్లాడొచ్చండి డైరెక్ట్ గా మీరు.